పూరా లోకల్. చెప్పండి, పర్యావరణం హైదరాబాద్లో పర్యావరణం పరిరక్షింపబడుతుందా? గత కొన్ని సంవత్సరాలుగా ఎలా ఉంది? ఈ 10 రోజులలోనే డ్యామేజ్ జరిగిందా ఎక్కువ పర్యావరణానికి? పర్యావరణం గురించి మాట్లాడితే మీరు డ్యామేజ్ అన్నారు కదా సార్, చెప్తా. ఇప్పుడు ఈ సోకాల్డ్ చాలామంది మేము పర్యావరణవేత్తలము, ఇక రేపటి నుంచి ఆక్సిజన్ ఉండదు, మేము చచ్చిపోతాము, అసలు జింక పిల్లలు ఎట్లా బతుకుతాయి, పీకాక్స్ని మీరు చంపేస్తున్నారు, మీరంతా నరరూప రాక్షసులు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు కదా. అయితే ఈరోజున్న రాజకీయ నాయకుల్లో అంటే ఎమ్మెల్యేలు నేను అనలే, కానీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని అనడం మన భావ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కదా. మీడియా ముందుకెచ్చి దండం పెట్టి మేము చచ్చిపోతాము, నా బిడ్డ నేను భార్య అంతా ఊరేసుకొని చచ్చిపోతామంటే ఓట్లు వేస్తే గెలిచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళని మనం ఏం అనకూడదు, వాళ్ళంతా మేధావులు పెద్దోళ్ళు. ఈరోజుట్లా ఎంతమందికి శాసనసభల 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది, రూలింగ్ ఉంటుంది అని ఎంతమందికి తెలిసి ఇట్లాంటివి ఉంటాయని? చాలామందికి తెలియదు. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు ఇచ్చిన రూలింగ్ మళ్ళీ ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు. మీరు పర్యావరణం గురించి అన్నారు కాబట్టి నేను చెప్తా సార్. పర్యావరణం గురించి అన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? సోకాల్డ్ వీళ్ళంతా పర్యావరణం గురించే మాట్లాడతారు కదా. అయితే మొన్న ప్రసాద్ కుమార్ గారు ఒక రూలింగ్ ఇచ్చారు. సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ మొక్కలను నాటి ప్రభుత్వానికి కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు, అది మొక్కలు నాటిన అయితే ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఇది అధికారికంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. ఎన్ని మొక్కలు నాటిరు? 2 కోట్ల మొక్కలు నాటిరు. 1-2 కాదు. ఈ రాష్ట్రంలో మనం ఉన్నది 4 కోట్ల మంది జనాభా అని మనం చెప్తాం. 2 కోట్లు అంటే 50% ఆఫ్ కోనో కార్పస్ నాటిరు. ఎందుకు నాటిరు? ఎవరి కోసం నాటినరు? ఏం చేద్దామని నాటినరు? మీకు తెలియదా? పర్యావరణవేత్తలు ఆ రోజు మళ్ళీ ఏమన్నంటే మేమేమన్నంటే అహంకారంతో, అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అని అంటారు. ఆ రోజు 2 కోట్ల మొక్కలు కోనా కార్పస్ అనే మొక్కలు నాటుతుంటే ఏడబండుకున్నారు, ఏం తినుకుంటూ కూర్చున్నారు మీరు? దానివల్ల డ్యామేజ్ జరిగిందంటారా తెలంగాణ రాష్ట్రానికి? 100% దానివల్ల జరగందన్నా నేను చెప్పేది ఏంది? ఆ చెట్టే డ్యామేజు. అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తే ఇది కలవకుండ్ల కుటుంబం లాంటిది. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అంటే మీరు ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి చెట్లే మీరు నాటకపోగా తెలంగాణ ప్రజలతో కూడా నాటిపించిండ్రు. ఈరోజు సెలబ్రిటీలు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతారు చాలామంది. నేను ఆ సెలబ్రిటీలని అడుగుతున్నా, ఈరోజు ఈ మొక్కలు నాటుతున్నప్పుడు మీరు అంత అమాయకంగా ఈ మొక్కలు నాటినరా? అంటే ఒక మొక్క నాటేటప్పుడు ఆ మొక్క గురించి పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఉందంటారా? మినిమం కామన్ సెన్స్ కదా. నువ్వు ఫోటో దిగినావు, నువ్వు ఫేస్బుక్లో పెట్టినావు, ఇన్స్టాగ్రామ్లో పెట్టినావు, సోషల్ మీడియాలో లైక్స్ వచ్చినాయి, నీ బతుకంతా సోషల్ మీడియాలో పెట్టేసినావు. ఆ రోజు కనీసం అది ఏం చెట్టో కూడా తెలుసుకోవా? ఆ చెట్టు వల్ల ఏమవుతుందో కూడా తెలుసుకోవా? అది పండ్ల చెట్ట, పూల చెట్ట అని అయితే తెలుసుకోవాలి కదా. భూగర్భ జలాలకి మన ఇంకిపోయే ప్రమాదం. చెట్టు వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ రేట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ రేట్ తగ్గిపోతుంది. దీనిపైన ఇంకా మళ్ళా ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు తొండలు గుడ్లు పెట్టాలని బూతులు మాట్లాడినారు. నేను సరే అట్లేమన్నాను, నేను చాలా ప్రొఫెషనల్గా చెప్తా. పిట్టలు కూడా కూర్చో దాని మీద. పిట్టలు అంటే బూత్ ఏం కాదు కదా. పక్షులు, సరిగా మీకు అట్లా కూడా మళ్ళీ పిట్ట అంటే కూడా బూత్ అంటారేమో. పక్షులు, ఎగిరే పక్షులు, రెక్కలు ఉన్న పక్షులు కూడా వచ్చి దానిపైన వాలవు. అట్లాంటి చెట్లు మీరు నాటినప్పుడు ఈ పర్యావరణవేత్తలు ఎందుకు కోర్టుకు పోలేదు? ఈ రోజు కూడా ఎందుకు పోతలేరు? రూలింగ్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. గౌరవ శాసన సభాపతి రూలింగ్ ఇచ్చి మీ అందరి దృష్టికి తీసుకొచ్చిండు కదా. ఈ రోజైనా ఆ రోజు మీరు తప్పు చేసిరని ఈ పర్యావరణవేత్తలు ఎందుకు కోర్టుకు పోతలేరు? ఈ రోజైనా సార్ మీరు శిక్ష వేయండి, వీళ్ళు తప్పు చేసిరంట, విచారణ జరిపించండి అని ఎందుకు మీరు కోర్టులకు ఇంప్లీడ్ అవుతలేరు? అంటే
కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ పార్టీని ఓ మాట అనేయడము ఈజీ అందరికీ. పర్యావరణవేత్తలు మొక్కలు నాటుతున్నారా అంటే మీకు అనిపిస్తుందా వాళ్ళు నాటుతారు రోజు మొక్కలని? ఇంకా వాళ్ళు మొక్కలు నాటింటే అసలు స్పీకర్ గారు ఇట్లాంటి రూలింగ్ ఇచ్చేటోడు కాదేమో. వాళ్ళు నాటలేదు కాబట్టి ఎవరో దీనికి భూమి వెనుక తెలియని వాళ్ళు వచ్చి కోటి వృక్షోజము ఇక అది ఇది అని హిస్టరీల కోసం రికార్డుల కోసం చేసిరు కాబట్టి స్పీకర్ గారు ఇట్లాంటి రూలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా పర్యావరణవేత్తలు ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు నన్ను సరే ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా. రేపొద్దున్న రాజకీయంలో వ్యక్తిగత జీవితంలో ఏమైనా జరగని నేను రెడీ టు టేక్. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పర్యావరణవేత్త అయినా దమ్మునోడేవాడనంటే నా దగ్గరికి రమ్మని చెప్పండి, నా ముందు కూర్చోబెట్టండి, నేను మనతో డిబేట్ చేస్తా. నేను వాళ్ళని కూడా అంటలేను, మర్యాద లేకుండా వాడు అనే చెప్తున్నా. ఐ స్టాండ్ బై దిస్ వర్డ్. అంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు డ్యామేజ్ జరిగిపోయింది ఆక్సిజన్కి పర్యావరణానికి. జరిగిపోయింది, దానికి అంకురార్పణ మొత్తం చేసేసిరుగా. ఇప్పుడు వచ్చి దాని తాలూకు రిపేర్ చేస్తుంటే, దానికి సర్జరీ చేసి దాన్ని మంచిగా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీద మాట్లాడతారు. సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి మేము విద్యార్థులమని చెప్పి కారు కూతలు కూస్తారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు గుంటనక్కలు అని ఎవరినన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఆయన ఏమన్నాడు అక్కడ మాట్లాడుకుంటూ ఆ సందర్భ పరంగా, అధ్యక్ష అక్కడ పులులు నక్కలు జింకలు ఏం లేవు అధ్యక్ష, కొన్ని గుంట నక్కలు చేరినయ్యి అన్నాడు. అక్కడ ఉన్నాయి అని అనలే. విద్యార్థులు హెచ్యూలో ఉన్నారు, హెచ్యూలో ఆ ల్యాండ్ చుట్టూ చేరలేదు హెచ్యూలో విద్యార్థులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏమవుతారు, అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ జాగా పక్కన గుంటనక్కలు నివాసం ఉంటున్నాను అనలే. ఈ ల్యాండ్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ చుట్టూ వచ్చి చేరినయ్యి అన్నారు. ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుకుంటూ స్టేచర్ అనుకుంటా పోతే మార్చరీకి పంపిస్తారు అని అన్నాడు. ఆ రోజు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అని కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏమైనా పేరు తీసిండా? కానీ మీరు ఆపాదించుకున్నారు కదా మమ్మల్ని అన్నాడు అని. మరి గుంటనక్కలని కూడా ఏమైనా పేర్లు తీసిండా? మరి మీరు ఎందుకు దాన్ని తీసుకుపోయి విద్యార్థులకు ఆపాదించారు?